బేబీ వెయిట్ అండ్ నా డ్యూ డేట్. సెకండ్ డెలివరీ కొంచెం త్వరగా అయిపోతుంది, 9th మంత్ పడగానే. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మీసాలు ఎవరికి వచ్చాయి? బుజ్జి మీసాలు ఎవరికి వచ్చాయి? బాబజ్జన్నవా? నీళ్ళు తాగావా? బ్రష్ చేసుకోండి కదా. ఇవాళ గ్రోత్ స్కాన్ ఉంది. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. గత కొద్ది రోజులుగా నన్ను రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, అక్క మీ గ్రోత్ స్కాన్ అయిందా, అయితే డీటెయిల్స్ షేర్ చేయండి, బేబీ వెయిట్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో అయితే డెఫినెట్లీ షేర్ చేస్తాను. మాకు ఆఫ్టర్నూన్ అపాయింట్మెంట్ ఉంది, సో నేను వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ ఈ గ్రోత్ స్కాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు తెలిసింది షేర్ చేస్తాను, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైక్ నాకు మోటివేషన్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 8th మంత్ వచ్చినప్పటి నుంచి కూడా నైట్ టైం అస్సలు నిద్ర ఉండడం లేదు. హార్డ్లీ అంటే 2 to 3 hours అట్టే స్ట్రెచ్ పడుకుంటున్నా. బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది కదా, అటు ఇటు తిరగలేము. ఒకే సైడ్ పడుకున్నామంటే కాళ్ళు విపరీతంగా నొప్పిస్తాయి. దానికి తోడు ఫ్రీక్వెంట్గా బాత్రూమ్ వెళ్తూ ఉంటాము, సో నిద్ర డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. ఇంకా అలా బలవంతంగా పడుకున్నామంటే హెడేక్ వచ్చేస్తుంది. ఈ మధ్య అంతా కూడా నేను 5:30, 6కే లేచేస్తున్నాను. అట్లీస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా బుక్ చదువుకోవడమో లేకపోతే యోగా కానీ మెడిటేషన్ ఇట్లాంటివే చేస్తున్నాను. కనీసం కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని రిమైనింగ్ డే టైంలో అలా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సో బ్యాలెన్స్ అవుతుంది. ఇవాళ కూడా 5:30కే మెలకు వచ్చేసింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మొక్కలు కొద్ది నీళ్లు పోసి తర్వాత పూజ చేసేసుకున్నాను. ఈలోగా మా దానివి లేచేసింది. నేను లేచి ఏదో ఒకటి చేస్తున్నానంటే తనకు కూడా మెలకు వచ్చేస్తుంది. సో లేచి తను ఇంకా తన వంతు నా హెల్ప్ నాకు చేస్తుంటుంది. హెల్ప్ అంటే ఏం లేదు, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా మాట్లాడుతుంటుంది, పాటలు పాడడం ఇలాగా. ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చాను. ఈ మధ్య అంతా కూడా చాలా క్విక్గా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్టే చేసుకుంటున్నాను. ఎక్కువసేపు నిలబడి చేయడానికి కష్టం అనిపించేస్తోంది. హెల్దీగాను ఉండాలి, త్వరగాను అయిపోవాలి అలాగా. ఇవాళ అయితే మల్టీగ్రెయిన్ ఓట్స్ తోటి పారిడ్జ్ లాగా చేశాను. కొన్ని బనానా టాపింగ్ అయితే చేస్తున్నాను. మొన్న ఒకరిద్దరు అడిగారు, ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారని. యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ ఇది. నాకు కూడా స్టార్టింగ్లో ఓట్స్ ఫ్యామిలీలో అంటే మీల్లోకి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడే వచ్చింది ఈ డౌట్. ఓట్స్ని మనం ఎలా తీసుకుంటాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ప్లాంట్ బేస్డ్ మిల్క్ యూస్ చేసి ఫర్మెంటెడ్ ఓట్స్ లాగా తీసుకుంటున్నాం, దాంట్లో ఇంకేమీ యాడ్ చేయడం లేదు అంటే వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పోర్షన్ కంట్రోల్ చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా కౌ ఆర్ బఫెలో మిల్క్, అదే యానిమల్ సోర్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాము. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ ఇవి యాడ్ చేస్తున్నాము. ఫ్రూట్స్, హనీ లేకపోతే జాగరీ ఇలాంటివన్నీ యాడ్ చేసి కొంచెం మంచి క్వాంటిటీలో తీసుకుంటున్నామంటే డెఫినెట్లీ వెయిట్ గెయిన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలకి ఎందుకు ఇది పెట్టాలి అని సజెస్ట్ చేస్తారు అంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వాళ్ళల్లో ఆకలిని పెంచుతుంది. సో దట్ ఆకలి పెరిగితే వాళ్ళు వేరే ఫుడ్ తీసుకోవడం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వెయిట్ గెయిన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఓట్స్ పారిష్తో పాటు మిల్లెట్ హెల్త్ మిక్స్ మాల్ట్ కూడా చేశాను, కొంచెం ఫిల్లింగ్గా ప్రోటీన్ రిచ్ ఉంటుందనేసి. ఈ మిల్లెట్ హెల్త్ మిక్స్ అలాగే ఏబీసీ మాల్ట్ రెసిపీస్ అడుగుతున్నారు కదా, నేను ఇవేమి ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా శ్రీవేలన్ ఆర్గానిక్ ఫుడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు రివ్యూ కోసం పంపించున్నారు. ఒక 3-5 ప్రోడక్ట్స్ ఏమో పంపించున్నారు. సో అవే ఇంకా ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే నా డెలివరీ కూడా అయిపోతుందేమో, చూడాలి మరి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. మాకు లంచ్ తర్వాత అపాయింట్మెంట్ కాబట్టి లంచ్ చేసుకొని వెళ్తే బెటర్, ఎంతసేపు అవుతుందో తెలియదు కదా అనేసి. ఇవాళ లంచ్కి టొమాటో పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నా. నేను చిక్కుడుకాయ ఫ్రైకి ఎప్పుడు స్టీమ్ చేసి మళ్ళీ ఫ్రై లాగా చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ రెసిపీస్ షేర్ చేశాను కాబట్టి ఇవాళ ఏం రెసిపీస్ షేర్ చేయను. నేను కుక్ చేస్తూ మీకు ఈ గ్రోత్ స్కాన్ గురించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకొకటి శ్లోకాల గురించి అడుగుతున్నారు కదా, సూన్ నేను షేర్ చేస్తాను. దాన్ని ఎలా షేర్ చేయాలో నాకు తెలియక
వీడియో డిలే అవుతుంది. ఎందుకంటే వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాలు అన్నట్టుగా, అండ్ మార్నింగ్ టు నైట్ వరకు కూడా కొన్ని రిపీటెడ్ శ్లోకాలు ఉంటాయి డైలీ ఖచ్చితంగా నేను చదివే శ్లోకాలు. సో దాన్ని ఎలా చెప్పాలి అంటే ఒక ప్లేలిస్ట్ లాగా ఇస్తే బెటరా, లేకపోతే జస్ట్ నేమ్స్ చెప్పేదా, అది క్లారిటీ రాక నేను వీడియో డిలే అవుతుంది అంతే. సూన్ వీడియో అయితే షేర్ చేస్తా. అండ్ నేను కుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి ఒక వీడియో ఉంటుంది కదా, అది చూస్తా. లేదు అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అయినా కూడా వింటా. దీనివల్ల ఏమంటే మన మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, అన్నెసెసరీ స్ట్రెస్ భయాలు ఉండుకోకుండా ఉంటాయి. నెలలు నిండే కొద్దీ మనకే తెలియకోకుండా కొన్ని టెన్షన్ భయాలు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా. ఇంకా చెప్పాలంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకే ఎక్కువ భయాలు ఉంటాయని చెప్పాలి. ఫస్ట్ టైం అంటే అన్నీ కొత్తగానే ఉంటాయి, పెద్దగా భయాలు ఉండవు, ధైర్యంగా ఏదైతే కానీ అన్నట్టుగా వెళ్తాం. కానీ సెకండ్ టైం మామ్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రొసీజర్ అంతా చూసింటాం కదా, డెలివరీ ఎలా ఉంటుంది, సీ సెషన్ కానీ నార్మల్ కానీ ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ అంతా తెలుసు కాబట్టి ఇంకొంచెం భయం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటివి రాకూడదు, మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలంటే ఫుల్ టైం వీలైనంత వరకు ఏదో ఒక పనిలో బిజీ చేసుకుంటూ ఉండాలి. అలా ఊరినే కామ్గా కుక్ చేస్తున్నామంటే మన ఆలోచనలు డెఫినెట్లీ ఎక్కడికో వెళ్తాయి. కాబట్టి దేవుడి పాటలు కానీ లేకపోతే ఏదో ఒక మ్యూజిక్ మన ఇష్టం, పర్టికులర్గా ఇదే అని కాదు. సో మనల్ని మనం డైవర్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇంకా గ్రోత్ స్కాన్ విషయానికి వస్తే మనకు అనామలీ స్కాన్ 5th మంత్లో చేస్తారు కదా, ఆ స్కాన్ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కాన్. ఇందులో మన బేబీ డెవలప్మెంట్, మూమెంట్స్, అలాగే ఓవరాల్ హెల్త్ గురించి మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ గ్రోత్ స్కాన్ ఎందుకు చేస్తారు మేజర్గా అంటే మన బేబీ యొక్క వెయిట్ అండ్ గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. బేబీ పొజిషన్, బేబీ హెడ్ డౌన్ అయ్యారా లేదా బ్రీచ్ పొజిషన్లో ఉన్నారా, అలాగే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, మన బేబీ చుట్టూ వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేసి, అలాగే ప్లెజెంటా పొజిషన్ అండ్ ప్లెజెంటా హెల్త్ ఏ పొజిషన్లో ఉంది, అండ్ ప్లెజెంటా న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బేబీకి అందుతున్నాయా లేదా అనేసి అది తెలుసుకోవచ్చు. ఇంకా బేబీ హార్ట్ బీట్, మూమెంట్స్ ఇవన్నీ బాగున్నాయా లేదా అనేసి మనం ఈ గ్రోత్ స్కాన్లో అయితే తెలుసుకోవచ్చు. ఈ గ్రోత్ స్కాన్ జనరలీ 3rd ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు అంటే 28 to 32 వీక్స్ మధ్యలో చేస్తారు. మోస్ట్లీ ఒకసారి సరిపోతుంది అంటారు. కొన్ని కండిషన్స్లో అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా, లేకపోతే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్న 8th మంత్ ఎండింగ్ లేదా 9th మంత్లో చేస్తారు. లేదు అంటే ఫస్ట్ సీ సెషన్ అయ్యి సెకండ్ వన్ నార్మల్ డెలివరీకి ట్రై చేయాలన్నప్పుడు అరౌండ్ 36-37th వీక్లో ఫ్లూయిడ్ లెవెల్స్ అంతా ఉన్నాయా, బేబీ పొజిషన్కి వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం రెండోసారి చేస్తారు. అది మన డాక్టర్ మనకు గైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని బ్లైండ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇంకా ఈ గ్రోత్ స్కాన్కి వెళ్ళే ముందు మనం కొన్ని థింగ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏమంటే బాగా వాటర్ తాగాలి. ఇంతకుముందు అంతా కూడా బ్లాడర్ ఫుల్గా ఉండాలి అనేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు, బ్లాడర్ ఎంటీ చేసి కూడా స్కానింగ్లు చేస్తున్నారు. ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ సరిపోతాయి బేబీ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి. కాకపోతే మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల మూమెంట్స్ బాగుంటాయి. అలాగే మనము నార్మల్గా ఫుడ్ కూడా తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్లో వెళ్ళాలి అలా ఏమీ లేదు. మంచిగా రిలాక్స్డ్గా ఉండి కొద్దిగా వాక్ చేసి ఉంటే బేబీ మూమెంట్స్ బాగుంటాయి. అండ్ ఇంకొకటి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఇప్పుడు ఫాలో అయింది ఏమంటే స్కాన్కి వెళ్ళే ముందు లైట్గా ఏదైనా స్వీట్ లాగా తింటే మూమెంట్స్ బాగుంటాయి. స్వీట్స్ అన్నాను కదా అని జంక్ కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఏదైనా హెల్దీ స్వీట్ కావచ్చు, డేట్స్ తిన్నా కూడా మూమెంట్స్ బాగుంటాయి. జనరల్గా ఈ గ్రోత్ స్కాన్ చేయడానికి బేబీ మూమెంట్స్ అన్నీ బాగుండి బేబీకి ఫుల్గా సపోర్ట్ చేస్తే 10 to 20 మినిట్స్ లోపల అయిపోతుంది. లేదు బేబీ మూమెంట్ సరిగ్గా లేదంటే హాఫ్ డే 1 డే ఇంకా చెప్పలేం, ఎంతసేపు అయినా కూడా అవ్వచ్చు. మాకు అనామలీ స్కాన్కి అరౌండ్ 11-11:30కి వెళ్తే 7 o'clock అయిపోయింది కదా. సో ఈసారి ఎలా ఉంటుందేమో తెలియదు అనేసి ప్రీ ప్లాన్గా కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎక్కువసేపు అయినా మధ్యలో ఆకలేసినా కూడా తినడానికి ఉంటాయి. అండ్ దానివి కూడా మాతో పాటు వస్తుంది కాబట్టి స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో చేసిన మురుకులు, నిప్పట్లు, నిన్న పాలు కొద్దిగా విరిగిపోతే దాంతో పాలకోవ చేసిన అది కూడా తీసుకున్నా. అలాగే కొన్ని డేట్స్, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా లంచ్ చేసేసి స్కానింగ్కి అయితే బయలుదేరాము. ఇవాళ మా ధన్వికి కూడా హాలిడే, తనకు స్కూల్ ఉన్నా కూడా వెళ్ళిండదు. నేను బేబీని చూడాలి అనేసి మొండిగా వస్తానని ఉంటుంది. ఫస్ట్ స్కాన్కి తను వదిలేసి వెళ్ళామనేసి చాలా ఫీల్ అయిపోయింది. అందుకే దాని తర్వాత 5th మంత్ స్కాన్కి పిలుచుకెళ్ళాం. ఇప్పుడు కూడా వాళ్ళకి నిన్న యాన్యువల్ డే జరిగిందనేసి ఇంకా హాలిడే ఇచ్చారు ఎలాగో లక్కీగా. సో అందరం కలిసి స్కానింగ్కి అయితే బయలుదేరాము. ఇంకా స్కానింగ్కి ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేయాలి. ఇందులో మన బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యా లేదా మన ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఎన్నో ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా మ్యాండేటరీ కొన్ని ఫిల్ చేయాలి. అలాగే మన ఐడెంటిటీ కార్డ్ ఏదైనా సరే, ఆధార్ కానీ పాన్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఇవన్నీ ఫిల్ చేసేసాక
స్కానింగ్కి అయితే వెళ్ళాము. ఎంతసేపు అవుతుందో ఏమో అనేసి అనుకుంటూనే ఉన్నాను, కానీ లక్కీగా ఈసారి జస్ట్ 10 minutesలోనే స్కానింగ్ అయిపోయింది. బేబీ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి. లంచ్ చేసుకొని వచ్చాం కదా, వచ్చాక కూడా ఒక 10 minutes అలా లైట్గా వాక్ చేశాను. సో వెళ్ళగానే స్కానింగ్ అయిపోయింది. వెరీ హ్యాపీ. కాకపోతే ఈసారి మా ఆయన్ని ధన్విన్ లోపలికైతే అలో చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా వరకు స్కాన్ సెంటర్లో అది ఎప్పుడో బ్యాన్ చేసేసారంటే మనతో పాటు వచ్చిన పార్ట్నర్స్ని ఎవరిని అలో చేయరు. అది స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఈ స్కాన్ సెంటర్లో ఏమంటే అలో చేసేవాళ్ళు. మన లాస్ట్ స్కాన్కి కూడా మా ఆయన దాని ఇద్దరు బేబీని చూశారు. ఈసారి అలాగే అనుకున్నాం, కానీ ఒక 15 days బ్యాక్ ఏదో సీరియస్ ఇష్యూ జరిగి సీసీ కెమెరా ఒకటి డోర్ ముందరే ప్లేస్ చేశారు. ఒకవేళ అటెండర్ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేలాగా యాక్షన్స్ అయితే తీసుకుంటామనేసి. సో అది అన్నెసెసరీ రిస్క్. మేము చాలా రిక్వెస్ట్ చేశాము, ఇంకా మోస్ట్లీ ఇదే లాస్ట్ స్కాన్ అవ్వచ్చు, ఇంక ఒక్కటి చూపించమనేసి. అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా సరే చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఎలాగో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ స్కాన్ చేసి చూపిస్తారు కదా, బేసిక్ స్కాన్ అయితే అక్కడ బేబీని చూడొచ్చులే అనుకొని ఇంకా అంత మంచిగా జరిగింది కదా అని హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాము. స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్ళినట్టుగా వచ్చేసాయి. ఇంకా మా గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి ఈవినింగ్ ఉన్నింది. సరే ఇంటికి వచ్చి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత గైనకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యాము. ఇంకా నా రిపోర్ట్స్ విషయానికి వస్తే నేను ఇట్లా వీడియో షేర్ చేస్తానని యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయమని చెప్పాను కదా. నాకు వచ్చిన మేజర్ మెసేజెస్ ఏంటో తెలుసా? బేబీ వెయిట్ అండ్ నా డ్యూ డేట్, అంటే డెలివరీ డేట్ ఎప్పుడు అనేసి. ఇవి రెండే చాలామంది అడిగారు. బేబీ వెయిట్ గురించి ఎందుకు ఇంత కన్సర్న్ అని నాకు అర్థం కావడం లేదు. ముందే చెప్తున్నాను, బేబీ వెయిట్ ఎప్పుడు కంపేర్ చేయకండి ఎవరితో అయినా సరే. నేను ఎప్పుడు కూడా బేబీ వెయిట్ కానీ ప్లసెంటా పొజిషన్ కావచ్చు, కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి కదా, అవి నేను ఎందుకు ఇక్కడ చెప్పడం లేదు అంటే కంపేర్ చేస్తారనేసి ఇప్పటివరకు అనామలీ స్కాన్ అప్పుడు కానీ ఫస్ట్ ఎన్టీ స్కాన్ అప్పుడు కానీ ఏవి నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో వెయిట్ అయితే చెప్తా బేబీది. కానీ అంతకన్నా ముందు బేబీ వెయిట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి మదర్ అండ్ ఫాదర్ జీన్స్ మీద డిపెండ్ అయితే, ఇంకొకటి మన ప్లెజెంటా బేబీకి ఫుడ్ అంతా సప్లై చేస్తుంది కదా, సో ఎంతవరకు మన బేబీకి న్యూట్రిషియస్ ఫుడ్ వెళ్తుంది అనే దాని మీద డిపెండ్ అయితే, ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామని. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను ఫుడ్ రొటీన్ వ్లాగ్స్ కావచ్చు, షార్ట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. కొన్ని రెసిపీస్ కూడా మన కడుపులో ఉన్న బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే రెసిపీస్ కూడా నేను షేర్ చేశాను. సో అవి మనం సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలాంటి ఫుడ్స్ కొన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బేబీ మంచి హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. మీకు ఏమైనా డౌట్ ఉంది బేబీ వెయిట్ గురించి, కన్సర్న్ ఉంది అంటే మన డాక్టర్ చెప్తారంటే లో వెయిట్ ఉన్నారు బేబీ, ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నారు లేదా ఎక్కువ ఉన్నారంటే మన డాక్టర్ మనకు చెప్తారు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేసి. హ్యాపీగా డాక్టర్ని ఫాలో అయిపోండి. అంతే తప్పితే సోషల్ మీడియాలో నేను చెప్తున్నానని కానీ వేరే వాళ్ళు చెప్తున్నారని కానీ దయచేసి ఫాలో అవ్వకండి. అగైన్ ఇది మనకు మన బేబీకి రిస్క్ అవుతుంది. ఇంకా నా రిపోర్ట్స్ విషయానికి వస్తే మెయిన్గా ఈ గ్రోత్ స్కాన్లో మనకు మెజర్ చేసేది వచ్చేసి బేబీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేసి అయితే చెప్తారు. ఇందులో సెఫాలిక్ బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ డౌన్ అయిందా లేదా మనకు తెలిసిపోతుంది. మామూలుగా 32 weeks టు 36 or 37 weeks మధ్యలో బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి అయితే వస్తారంటే తల కిందిగా అయితే వచ్చేస్తుంది. సో ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా. సో నాకైతే సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ తల కిందగా వచ్చినట్టుగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 7th month తర్వాత మనకు బేబీ గ్రోత్ ఎక్కువ అయ్యే కొద్దీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎంత మనము వాటర్ తీసుకున్నా స్వెట్టింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, చాలా మందికి ఉంటుంది ప్రెగ్నెంట్ విమెన్కి. ఇప్పుడు సమ్మర్ అని కాదు, ఏ సీజన్ అయినా సరే స్వెట్టింగ్ అవ్వడం వల్ల మనకు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు తక్కువ తీసుకున్నామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్గా మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ 5 to 25 centimeters మధ్యలో ఉంటే హెల్దీ అని అంటారు. కానీ మన ఇండియాలో ఏమంటే 10 తగ్గకూడదు అంటారు. 10 కన్నా తక్కువ అయిందంటే తక్కువ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయనేసి మనకు సాచెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ లాంటివి లేకపోతే ఐవి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో బెటర్ ఎప్పుడు 10 above ఉండేలాగా మెయింటైన్ చేస్తే మేలు. ఎందుకంటే ఇంకా 37-38 weeks పోయే కొద్దీ 10 కన్నా తగ్గుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మనం ఫ్లూయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. సో ఒక వీడియోలో ఈ ఉమ్ము నీరు మెయింటైన్ చేయడానికి ఏమేమి టిప్స్ నేను ఫాలో అవుతున్నానో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే ఇండెక్స్ 15 ఉంది.
ఇంకా ఆ తర్వాత బేబీ హార్ట్ రేట్, బేబీ యాక్టివిటీ, మిగిలిన అన్ని బాడీ పార్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, బాగున్నాయి అనేసి అయితే వచ్చింది. నెక్స్ట్ మీరు అడిగింది వచ్చేసి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేసి. ఇది కొంచెం చేంజ్ అవుతూనే పోతూ ఉంటుంది బేబీ గ్రోత్ని బట్టి. కొన్నిసార్లు బేబీ గ్రోత్ ఒక 1 or 2 వీక్స్ ముందుగానే ఉంటుంది, కొన్నిసార్లు వెనక్కి ఉన్నట్టుగా ఉంటుంది, కాబట్టి అటు ఇటు అవుతుంది. సో నాకు ఎల్ఎంపి ప్రకారం చూసుకున్నట్లయితే, అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ దాని ప్రకారం చూసుకుంటే April 24th ఇచ్చారు డేట్. ఈ గ్రోత్ స్కాన్ ప్రకారం చూసుకున్నట్లయితే నాకు April 14th ఉంది. April 14th ఉంది. ఆల్మోస్ట్ 10 days అర్లీగా ఉన్నట్టుగా అయితే అర్లీగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో డాక్టర్ ఏమన్నారంటే April 2nd వీక్ తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు అన్నట్టుగా అనేసి చెప్తున్నారు. నాకు చాలామంది చెప్పింది ఏమంటే సెకండ్ డెలివరీ కొంచెం త్వరగా అయిపోతుంది, 9th month పడగానే ఎప్పుడైనా అవ్వచ్చు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే, ఫుల్ టర్మ్ అయితే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఫుల్ టర్మ్ అయితే బేబీ బాడీ పార్ట్స్ అన్నీ డెవలప్ అవుతాయి, వాళ్ళ లంగ్స్ ఇవన్నీ కూడా బాగా మెచ్యూర్ అవుతాయి, ఇమ్యూనిటీ బాగుంటుంది, కాబట్టి ఫుల్ టర్మ్ అయితే బాగుంటుంది. మా ధన్వి వచ్చేసి 39 weeks 3 days, తను ఆల్మోస్ట్ ఫుల్ టర్మ్ అయ్యింది. సో అలా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా బేబీ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే జనరలీ 32 weeksలో 1.7 to 1.9 kgs, అంటే 1900 grams వరకు నార్మల్ వెయిట్ అనమాట, వెయిట్ రేంజ్ అనేది. ఇంకా మా బేబీ వెయిట్ వచ్చేసి 2.2 kgs అయితే ఉన్నారు. కొంచెం నార్మల్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగానే చెప్పారు డాక్టర్ అయితే. యాక్చువల్లీ ఇది గుడ్ సైన్, దీనికి ఏం వరి అవ్వాల్సిన అవసరమే లేదు, అది అని ఎక్సీడ్గా కూడా లేదు. సో బేబీ గ్రోత్ అంతా బాగుంది అన్నట్టుగా చెప్పారు, వెరీ హ్యాపీ. అండ్ బేబీ వెయిట్ వచ్చేసి చాలా వరకు కూడా 8th to 9th monthలో బాగా వాళ్ళ ఫ్యాట్ అంతా కూడా అప్పుడే కదా ఫామ్ అయ్యేది, కాబట్టి వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. కొన్ని ప్రెగ్నెన్సీస్లో కొంతమందికి ఏమవుతుందంటే, కొన్ని ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుందంటే 6th, 7th month నుంచి కూడా బేబీ వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మా కండిషన్లో అలాగే జరిగింది. ధన్వి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఏమైందంటే ఎగ్జాక్ట్లీ 32 weeks ఉన్నప్పుడు తను 1700 grams, అంటే 1.7 kg ఉండింది. అలాగని తక్కువ వెయిట్ అని కాదు. నాకు చూసుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7th month వరకు కూడా నాకు అసలు బేబీ బంపే లేదు, నార్మల్గా ఉంది, లైట్గా బేబీ బంప్ ఉంది. 8th, 9th monthలో చాలా ఎక్కువగా, అంటే గ్రోత్ తెలిసింది నాకు విజిబుల్గా, బేబీ బంప్ పెరగడం కానీ, నేను వెయిట్ పుట్టాన్ అవ్వడం, బేబీ వెయిట్ పుట్టాన్ అవ్వడం ఆ 2 monthsలోనే జరిగింది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, సో కంపేర్ చేసుకోకండి. ధన్వి పుట్టేటప్పుడు అంటే 39 weeks అప్పటికి తను 3.2 kgs ఉంది. ఆల్మోస్ట్ ఆ కొన్ని వీక్స్లోనే 2 monthsలో డబుల్ అయింది బేబీ వెయిట్ అనేది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 8th, 9th monthలో వెయిట్ గెయిన్ అవుతారు. నాకు డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అంటే బేబీ వెయిట్ అప్రాక్సిమేట్లీ 3.5 to 4 లోపల ఉంటే మనకు నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు, దానికి దాటితే కొంచెం నార్మల్ డెలివరీకి కష్టం అవుతుంది అన్నారు. మీలో చాలామందికి తెలుసు, నా ఫస్ట్ డెలివరీ వచ్చేసి ఎమర్జెన్సీ C-section అయింది. అది కూడా ఫుల్ 10 cm డైలైట్ అయింది. ఇంకా పుష్ చేయాలి. ఆ టైంలో బేబీ మెకోనియం, అంటే వాళ్ళ ఫస్ట్ మోషన్ పాస్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి మింగారంటే మళ్ళీ NICUలో పెట్టాలి, వాళ్ళ లంగ్ ఇష్యూస్ వస్తాయి. కొంచెం ఆ 5 minutes గ్యాప్లోనే మా ధన్వి హార్ట్ బీట్ డ్రాప్ అయింది, నా BP డ్రాప్ అయింది. సో దీనివల్ల ఏమంటే బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అనేసి ఆ 10 minutes ఆ గ్యాప్లోనే ఎమర్జెన్సీ C-section డెసిషన్ తీసుకోవడం అంతా హడావిడిగా అయిపోయింది. సో మేము స్టార్టింగ్ నుంచే ఇంకా ఈసారి కూడా నార్మల్ డెలివరీ అంతా వద్దు, ప్లాన్డ్ C-section పోదామన్నట్టుగా అనుకునే ఉన్నాం. నేను మెంటలీ ఫిక్స్ అయి ఉన్నాను. బట్ స్కాన్ అంతా అయిన తర్వాత డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే బేబీ ఆల్రెడీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చింది, అండ్ ఛాన్సెస్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. VBAC అంటారు కదా, వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. సో ఛాన్సెస్ ఉంటాయి, ట్రై చేయొచ్చు. దీనికి కొన్ని క్రైటీరియా అయితే ఉంది. ఫస్ట్ C-section అయితే సెకండ్ టైం నార్మల్ ట్రై చేయడానికి కొన్ని క్రైటీరియా ఫాలో అవుతారు, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు కూడా యాక్టివ్గానే ఉంటున్నావు కాబట్టి ట్రై చేద్దాము, ఎందుకు ఒకవేళ న్యాచురల్గా అయితే నీకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టుగా అన్నారు. ఇంకా మా ఆయన డాక్టర్ ఇద్దరు కలిసి నన్ను సంహౌ కన్విన్స్ చేశారు. కాకపోతే నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు ఆ నార్మల్ డెలివరీ పెయిన్, సిజేరియన్ పెయిన్ రెండు చూశాను కదా, ఇప్పటికీ ఆ కొన్ని మూమెంట్స్ తలుచుకుంటే ధైర్యం సరిపోవడం లేదు. బట్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. వన్స్ ఒకవేళ నార్మల్ అనుకుంటే దానికి తగ్గట్టుగా చేసుకునే ఇదైతే ఉంది, ఆ మెంటల్ స్ట్రెంగ్త్. కానీ
కొంచెం దానికి తగ్గట్టు డాక్టర్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయమన్నారు. మనకు 8th మంత్ వచ్చిన తర్వాత అవి ఎవ్రీ 2 weeks వన్స్ చెకప్కి, ఇంతకుముందు వరకు మంత్లీ వన్స్ వెళ్తాం కదా, ఇకపైన మంత్లీ ట్వైస్ వెళ్ళేలా ఉంటుంది. 9th మంత్ వచ్చిన తర్వాత వీక్లీ వన్స్ ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు ఏమంటే బేబీ మూమెంట్స్ని మనము కౌంట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తగ్గుతూ ఉంటాయి, అదే మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ని మనకు ఇండికేట్ చేసేదన్నమాట. కాబట్టి డైలీ ఫీటల్ మూమెంట్స్ని మనం రికార్డ్ చేసుకోవాలి. దానికి ఈజీ టెక్నిక్ ఏం చెప్పారంటే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన ఒక 1 hour, ఫుడ్ తిన్న ఒక 1 hour తర్వాత మినిమం ఒక 4 kicks అయినా ఉండాలి, బేబీ 4 మూమెంట్స్ అయినా ఉండాలి. అలా డే మొత్తంలోకి ఒక 10 to 12 బేబీ మూమెంట్స్ని మనము అబ్జర్వ్ చేయగలిగితే బేబీ హెల్దీగా ఉన్నట్టు అర్థం. దానికన్నా మూమెంట్స్ తక్కువ అయ్యాయి అంటే డెఫినెట్లీ డాక్టర్ని విజిట్ చేయాలి అని అయితే చెప్పారు. దానికన్నా ఎక్కువ మూమెంట్స్ ఉంటే హ్యాపీ, మూమెంట్స్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు కానీ తక్కువ ఉంటే ప్రాబ్లము. సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అయితే చెప్పారు. ఎందుకంటే ఫుడ్ తిన్నాక వాళ్ళకి ప్లెసెంటాకి పోయి ఫుడ్ పోతుంది కదా, బేబీ కూడా యాక్టివ్ అవుతారు. సో కాబట్టి అది రైట్ టైం మనకు కౌంట్ చేసుకోవడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేసి అయితే ఇలా కౌంట్ చేసుకోమన్నారు. ఇంకా దాని తర్వాత కొన్ని యోగా ఆసనాస్, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీభత్సంగా చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి డెలివరీ రోజు వరకు ఫుల్ యాక్టివ్గా ఉన్నా, ఏ రోజు సిక్ అయ్యి నేను పడుకొని అలా రెస్ట్ తీసుకున్నట్టుగా లేదు అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ప్రెగ్నెన్సీలో అలా లేదు, స్టార్టింగ్ నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది. అండ్ అంత యాక్టివ్గా నేను యోగా చేయలేకపోయాను ఈసారి, అంటే ఎక్సర్సైజెస్ కానీ యోగా చేయలేకపోయాను. కాబట్టి కొన్ని సేఫ్ ఈ టైంలో ఇప్పుడు 8th 9th మంత్లో చేసే కొన్ని సేఫ్ ఎక్సర్సైజెస్ అయితే సజెస్ట్ చేశారు. ఇంకా అది కాకుండా ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ని అయితే కంటిన్యూ చేయమన్నారు. ఇంకా ఎక్స్ట్రా మెడికేషన్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ ఏవి ఇవ్వలేదు. చేద్దాం నాన్న, తిన్నాక యోగా చేయకూడదు, ఈవినింగ్ చేయాలి యోగా. సరే ఓకే. అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు, డాక్టర్ నేమ్, ఇవన్నీ కూడా అనేసి. నెక్స్ట్ వీడియోలో, అంటే మేము నెక్స్ట్ డెలివరీ రూమ్ బుక్ చేయడానికి వెళ్ళాలి, ఆ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. బెంగళూరులో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మా డాక్టర్ అన్నీ క్లియర్గా చెప్తారు. అన్నెసెసరీ టెన్షన్ కానీ భయాలు ఏవి పెట్టారు, వీలైనంత వరకు న్యాచురల్గానే ఫుడ్ ద్వారా వచ్చేవి అవే సజెస్ట్ చేస్తారు. కాబట్టి నేను మా డాక్టర్ రిలేటెడ్ అన్ని థింగ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇది నా గ్రోత్ స్కాన్ గురించి అయితే. ఏమైనా నేను మిస్ అయ్యాను అంటే, లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, నాకు తెలిసిందైతే నేను చెప్తాను. మెడికల్ రిలేటెడ్ థింగ్స్ అయితే డెఫినెట్లీ నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ థింగ్స్ మన డాక్టర్ సజెషన్ తీసుకుంటేనే బెస్ట్. అదర్వైజ్ నార్మల్ ఏమైనా అయితే నాకు తెలిస్తే డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. అమ్మకి ఏమైనా తెలిస్తే ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. నేను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్ బాయ్.